ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, పరిశుద్ధుడా, సర్వసృష్టికర్త, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతియు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. మా నోటి నిండా నవ్వు కలుగు చేయి మా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. నేను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన దినమంతా కాపాడి శ్రేష్టమైన మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఇతరులు పలికే అనవసరమైన మాటలకు మేము నిరుత్సాహపడకుండా నీవు చేసిన మేళ్లన్నిటినీ తలంచుకునేలా మాకు ఈనాడే నీ కృపను అనుగ్రహించు తండ్రి. ప్రతి విధమైన శాపము నుండి మా జీవితాలను విమోచించండి అయ్యా. మమ్మ సమృద్ధిగా ఆశీర్వదించండి అయ్యా. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీరు చెప్పారు కదా యేసయ్యా. మీరు పరిశుద్ధముగా లేకపోతే నన్ను చూడలేరని చెప్పారు కదా తండ్రి. హిస్సోపుతో కడిగి మమ్మ పవిత్రపరచండి అయ్యా. నీ ఎదుట నిలవదగిన పరిశుద్ధతను కలిగించే యేసు రక్తము, వాక్యము, ఆత్మ ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధతను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఈరోజు ఎంతోమంది సమస్యల వలయములో చిక్కుకుపోయి సతమతమైపోతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సమస్యల నుండి విడిపించి మీ అందు సంతోషించే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, డిప్రెషన్, వ్యాధులు, బాధల నుండి విడిపించి హృదయాన్ని నెమ్మది, సమాధానంతో నింపండి దేవా. మీ సహవాసానికి మమ్మల్ని దూరం చేసే మనుషులు, వస్తువులు, పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించి మీ సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మా జీవితాలలో నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా. తండ్రి, మీ మాటలు పెడచెవిన పెట్టి దేహాలను రోగాలు పాలు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈరోజు నజరేయుడని యేసయ్యని నామంలో విడుదల, స్వస్థత దయచేయండి ప్రభువా. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలేందుకు క్షేమం దయచేయండి అయ్యా. పనులలో సఫలతను దయచేయండి ప్రభువా. ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వారు కోరిన ఉద్యోగాలను వారికి అనుగ్రహించండి అయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారికి అభివృద్ధి దయచేయండి ప్రభువా. ఆర్థికపరమైన ఇబ్బందులు తీసివేయండి తండ్రి. సొంత గృహములు లేని వారికి సొంత గృహములు దయచేయండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం దయచేసి మంచి చక్కటి బిడ్డలను అనుగ్రహించండి అయ్యా. వివాహాలు కాని వారికి చక్కటి సంబంధములు కుదిరి ఘనంగా వివాహాలు జరిపించండి అయ్యా. వ్యవసాయం చేస్తున్న వారిని ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు వేడుకలు, వివాహ వేడుకలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, యవన బిడ్డలను, గృహిణీలను దీవించి మంచి ఆరోగ్యంనిచ్చి నీ కాపుదల వారికి దయచేసి నీ ఆశీర్వాదాలతో నింపమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, ఆశీర్వాదము, దీవెనలు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.